హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకోసం మంచి బ్రెడ్ పిజ్జా అయితే చూపించబోతున్నాను. ఇదిగో చూడండి, ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఇలా 4 పీసెస్ తీసుకొని 4 వైపులా 4 బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, తీసేసి ఇలా అరేంజ్ చేసుకోవాలి. పైనుంచి నేను ముందుగా చూపించిన సాస్ అండి, దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో మిక్స్ అయ్యే వస్తుందన్నమాట. ఆ సాస్లో పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, కరివేపాకు, కొత్తిమీర ఇలా మీకు నచ్చినవన్నీ వేసేసుకున్న తర్వాత పైనుంచి చూడండి మొజరెల్లా చీజ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ అంతా వేసుకుంటే మీకు టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. మీకు ఇంకా కావాలంటే పైనుంచి కూడా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పెప్పర్, సాల్ట్ కూడా పైనుంచి స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ముందుగానే స్టవ్ మీద ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఏదన్నా పాత్ర తీసుకొని దాని మీద ఇలా బేస్ ఇలాగా పెట్టేసుకున్నాను. మీరు స్టాండ్ ఉంటే పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత ఒక 5 సెకండ్స్ అలాగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే పిజ్జా బ్రెడ్ని దాని మీద కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పైనుంచి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ బేక్ చేసుకుంటే ఆ చీజ్ అనేది మెల్ట్ అయితే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, కింద బేస్ కూడా కరకరలాడుతూ క్రంచీగా, పైన సాఫ్ట్గా, అసలు ఆ చీజ్ ఇలా లాగుతుంటే ఎంత బాగా వస్తుందో మీకు వీడియోలో చూస్తుంటే తెలిసిపోతుంది. చూసేయండి.